గ్రేట్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ నటేశ్వరి, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్నెస్ హెల్త్ కమ్యూనిటీ. ఈ రోజు నేను మీతోటి ఒక మోటివేషనల్ స్టోరీని షేర్ చేసుకోబోతున్నాను. సో అదేంటి అంటే, ఒక రాజ్యంలో ఒక కోతి ఉంటుంది. ఆ కోతి మీద ఒక కేసు వస్తుంది. ఇది తప్పు చేసిందా లేదా అని దాన్ని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత రాజుగారు కూడా ఇది కొంచెం డౌట్ గా ఉంది, ఇది తప్పు చేసినట్లు ఉంది, తప్పు చేయనట్లు ఉంది, ఇంకా ఆ దేవుడికే వదిలేద్దాం, ఒక విచిత్రమైన శిక్ష వేద్దామని ఒక 50 ఎకరాలు ప్లేస్ గ్రౌండ్ ఉన్న ఒక ప్లేస్ లో దాన్ని వదిలేద్దామని చెప్పి, దానికి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది, చిమ్మ చీకట్లో దాన్ని వదిలేయండి, అది రాత్రి ఫైండ్ అవుట్ చేసి డోర్ నుంచి బయటకు వస్తే వెళ్లిపోతుంది, అలా కాకుండా అది ఫైండ్ అవుట్ చేయకపోతే తెల్లారి దానికి ఉరిశిక్ష వేద్దామని చెప్తారు రాజు. బయటికి వెళ్ళగలిగింది అంటే అది తప్పు చేయనట్లు అని ఒక లాజిక్ గా చెప్తారనమాట. సరే అని ఆ కోతిని తీసుకెళ్లి ఆ పెద్ద ప్రహరీ గోడ హైట్ గా ఉన్న దానికి ఒక 3 డోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓపెన్ ఆ పెద్ద గోడకి. ఆ చిమ్మ చీకట్లో దాన్ని వదిలేస్తారు. ఓకే, యు స్టార్ట్ అంటారు. ఓకే, ఆ కోతి ఏం చేస్తుంది, గోడ పెట్టుకొని నడవాలి. నడుస్తూ నడుస్తూ అక్కడ డోర్ వస్తే గనక ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళాలి. నైట్ అంతా దాని పని ఏంటి అంటే డోర్ ని ఐడెంటిఫై చేసుకొని ఆ డోర్ ని ఓపెన్ చేసి బయటికి రావటం. ఇది దాని గోల్. నైట్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటది, ఫైండ్ అవుట్ చేయలేదు, మార్నింగ్ కి ఉరిశిక్ష వేస్తారు. ఇక్కడ అది చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నైట్ గోడను టచ్ చేస్తూ వెళ్లేప్పుడు అబ్బా ఇంకెంతసేపు చేస్తాం అనుకుంటూ ఆ మూమెంట్ లో ఎక్కడైతే డోర్ ఉంటుందో అక్కడ చేతుల్ని ఇలా అనుకునేటప్పుడు ఆ మూమెంట్ లో వెళ్లిపోయి నెక్స్ట్ గోడను తడుముకుంటూ వెళ్లిపోయింది. అలా డోర్స్ ఉన్న ప్రతిసారి కూడా అలాగే చేసి 3 డోర్స్ ను కూడా మిస్ చేసుకుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేసే ఎఫర్ట్ లో ఎప్పుడు కూడా హోప్లెస్, ఇక్కడ ఉండదులే, ఇంత వెతికాము, ఇక్కడ ఉంటదా, ఇలాగా వదిలేస్తాం. ఇలా ఉండకూడదు. ప్రతిదీ మనం చేస్తున్న పద్ధతి ఏదైతే మొదలు పెట్టామో ఆ వేలోనే ఫినిష్ చేయాలి. కోతిలాగా మధ్యలోనే వదిలేస్తే దానికి లాగానే మనకి రిజల్ట్స్ రావు. వర్క్ ఏదైనా ఒకటి నమ్మి మనం చేస్తున్నప్పుడు ఎక్కడ హోప్ అనేది వదలకుండా చేయాలి. అలాగే డైట్ లో కూడా. సో 1 మంత్ స్ట్రిక్ట్ గా డైట్ చేశారు, ఒక 5 kgs లేదా 4 kgs రెడ్యూస్ అయ్యారు. సో బర్త్డే వచ్చింది లేదంటే ఒక ఫెస్టివల్ వచ్చిందని ఒక పూట ప్లేట్ స్కిప్ చేస్తే ఏమైందిలే అనుకొని ఆ ఒక పూట ప్లేట్ స్కిప్ చేస్తే, సో 1 మంత్ కన్సిస్టెంట్ గా చేసిన ఎఫర్ట్ మొత్తం కూడా సో ఒక పూట ప్లేట్ తోటి మీకు స్ట్రక్ అవటం వల్ల మళ్ళీ నెక్స్ట్ చేసే డైట్ ప్రాసెస్ లో మీకు వెయిట్ లాస్ అనేది చాలా స్లోగా అనేది జరుగుతుంది, లేదంటే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కాకుండా మీకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా స్ట్రిక్ట్ గా మీరు డైట్ చేస్తే ఆ రిజల్ట్ ని మీరు అనుకున్న టైం కి మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఈ స్టోరీ మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను.